అందరికీ నమస్కారం. ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో అనగానే గుర్తొచ్చేది ముందు వార్తలు, పెద్ద పెద్ద వాళ్ళ గొంతులు వినేవాళ్ళం ముందు. అలాగే అట్రాక్ట్ అయ్యాం. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. సో దాంట్లో అన్ని రకరకాల వింటాం, మంచి మంచి పాటలు, బినాకా గీతమాల ఒకటేంటి అన్ని వినేవాళ్ళం. సో 1967లో నేను నా మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయింది విజయవాడలో. 2 ఏళ్ల తర్వాత నేను మంచి అకార్డింగ్ ప్లేయర్గా బాగా పాపులారిటీ సంపాదించిన తర్వాత, అంటే భావనా కళా సమితి అనే ఆర్కెస్ట్రాలో వాయించేవాడిని. మా అన్నయ్య పాటలు పాడేవాడు. ఒక రోజున వైఎన్ సుబ్రహ్మణ్యం గారు నేషనల్ ఆర్కెస్ట్రాలో ఫ్లూట్ ప్లేయర్ అండ్ కంపోజర్ కూడా ఆయన పిలిచి కాకినాడ నుంచి ఒక గ్రూప్ వచ్చారు, నువ్వు వాళ్ళకి అకాడమీ పే చేయాలి అన్నారు. యువవాణి దాంట్లో అకాడమీ పే చేశాను. ఈఎస్ మూర్తి అని కాకినాడ నుంచి వచ్చారు, నాకు ఇప్పుడు కూడా ఫ్రెండ్ అవుతున్నాం. తర్వాత కార్గిల్ కార్యక్రమం, దానికి సెక్యూరిటీ చర్చ్ ప్లే చేయమన్నారు. ఓకే సార్. ఆ రోజున దిగ్గజాలతో పనిచేశాను. సుందరపల్లి సూర్యనారాయణమూర్తి గారు, తర్వాత బిబి కనకదుర్గ గారు వైలిన్, ఒకళ్ళంటే మా మృదంగం కురుబడి సీతారాం గారు, ఇటువంటి హేమహేమిలతో మా ఆర్కెస్ట్రా నుంచి 2-3 వెళ్ళి మేము ప్లే చేసాం. అది అద్భుతమైన ఒక అవకాశం. అది ఎంతమంది చెప్పుకున్నాం. మేము ఆల్ ఇండియా రేడియో వాయించాం. పైగా అది దేశం అంతటా వచ్చేది. సౌత్ ఇండియా అంతా కార్గిల్ కార్యక్రమం మ్యూజిక్ అది సెక్యూరిటీ చర్చ్ వచ్చేది. అలా ఆల్ ఇండియా రేడియోలో కాల్ పెట్టాం. అక్కడి నుంచి అప్పుడప్పుడు అడపా తడపా అక్కడికి వెళ్తూ ఉంటాం ప్రోగ్రామ్స్కి. అక్కడ గొల్లపూడి మారుతుల గారు పరిచయం అయ్యారు. బాపు గారి బ్రదర్ రాంపండు గారు అనేవాడు, ఆయన పరిచయం అయ్యారు. మా సుత్తి గారు భద్రలో వర్క్ చేశాడు అక్కడ. అలాగే ఒకళ్ళేంటి, అక్కడున్న మహానుభావులందరితో కూడా సాన్నిహిత్యం మెల్లమెల్లగా పెరగడం, అది నేను చేసుకుని నిజంగా అదృష్టం. అది పాండురంగారావుని క్రియేటివ్ హెడ్ అనుకుంటాను. ఆయన నా చేత నిసర్గ సంపద దానికి ఒక పాట మ్యూజిక్ చేసి ఇచ్చేయమన్నారు. అది కేబీకే మోహన్ రాజు గారు పాడారు. సో ఇవన్నీ ఒక మధురానుభూతులు. 73 మెడ్రాస్ వెళ్ళిపోయాను. అప్పుడప్పుడు అక్కడ మెడ్రాస్ ఆల్ ఇండియా రేడియోలో ఒక అకార్డింగ్ కీబోర్డ్ ప్లేయర్గా అప్పుడప్పుడు వెళ్తుండేవాడిని. తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎక్కడ నాకు గ్యాప్ ఉండేది కాదు. తర్వాత చాలా ఏళ్లకి నేను మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయిన తర్వాత, హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత, నా చిరకాల స్నేహితులు ఆల్ ఇండియా రేడియోలో ప్రయాగ రామకృష్ణ గారు, ఆల్ ఇండియా రేడియోకి నువ్వు ఆర్చీవ్స్కి నువ్వు అన్నమాచార్య కీర్తన చేయాలన్నారు. నేను ఫస్ట్ టైం చేయడం, ఆ అదృష్టం కూడా నాకు ఆకాశవాణి ఇచ్చింది. తప్పకుండా అన్నాను. అప్పుడు మల్లాది శేరయ్య సోమల్ గారు ఉన్నారు. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక 12 అన్నమాచార్య కీర్తనలో, ఒక 12 నిత్య సంతోషంతో చేశాం. చేసిన తర్వాత ఒక పెద్ద సభ పెట్టి అవి రిలీజ్ చేశారు. నేను తర్వాత మాకు దగ్గర బంధువు అయిన గరిమేళ బాలకృష్ణ ప్రసాద్ గారు చేశారు. తర్వాత అమ్మాయి నిత్య సంతోషంలోకి వచ్చింది. నిత్య సంతోషం 12, బాలు గారు 12 పాడారు. ఆ రోజున చాలా మంచి అప్లాస్ వచ్చింది నేను చేసిన పాటలకి. వచ్చిన తర్వాత అప్పుడు కేఎస్ శర్మ గారు డైరెక్ట్గా నాకు ఏ గ్రేడ్ ఇచ్చారు. నేను తట్టుకోలేకపోయాను. నాకు అంటే ఒక నేషనల్ అవార్డు కన్నా గొప్పది అది. సో ఇక ఈ మాటలో చెప్పాలి నా అదృష్టం. దాని తర్వాత కొన్ని పాటలు నారాయణ రెడ్డి గారు రాసిన పాటలు, దండియాత్ర చేశాను ఆల్ ఇండియా రేడియోలో. అడపా తడపా చేస్తుండేవాడిని. తర్వాత సీనియర్ సింగర్స్ కూడా నా దగ్గర పాడారు. ముఖ్యంగా వేదవతి ప్రభాకర్ రావు పాడారు ఒక పాట. సో ఇవన్నీ ఏంటంటే మధురానుభూతులు. ఇది నాకు తెలిసి మా జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్లో, సినీ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎవరికి దొరకని ఒక అదృష్టం నాకు దొరికింది. దానికి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఇండియా రేడియో. ఈ గాలి ఉన్నంత వరకు ఆల్ ఇండియా రేడియో ఉంటుంది. ఏఆర్ కదా, ఏఆర్ పంచభూతాలు ఉన్నంతసేపు ఉన్నంత వరకు మనకి ఆల్ ఇండియా రేడియో ఉంటుంది. నా దృష్టిలో మట్టి వాసన, అమ్మ ఒడి ఎలా ఉంటుందో ఎంత స్వచ్ఛంగా, అదే ఆల్ ఇండియా రేడియో, అదే ఆకాశవాణి. సో నా జీవితాంతం నేను ఆకాశవాణికి నేను దగ్గరగానే ఉంటాను. వాళ్ళు ఎప్పుడు పిలిచినా నేను మంచి మంచి పాటలు చేయడానికి, మంచి ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. మహామహులతో కలిసి పనిచేసే అవకాశం నాకు దొరికింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆకాశవాణి. మీ మాధవ్ పెద్ది సురేష్.